Hello students, today we'll be taking one more topic for the upcoming prelims 2020. So before that, a small introduction. My name is K. Shishikant, All India Rank 695 Civil Services Exam 2018, allocated to the Indian Railway Traffic Service, and I have also appeared in the recent Civil Services Interview 2020. So next we'll be taking up today's topic will be Aditya L1 mission of ISRO and India. So just before that, సో ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను ఏంటంటే, సో దిస్ ఈజ్ అ సైన్స్ అండ్ టెక్నాలజీ చాప్టర్. అండ్ చాలామంది మనలో ఒక తప్పు చేస్తారు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కోసం కానివ్వండి, ఎగ్జామ్ కన్నా కానివ్వండి, దట్ వెన్ యూ ఆర్ రీడింగ్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాప్టర్స్, ఎస్పెషల్లీ ద స్పేస్ ఇలాంటి చాప్టర్స్ చూసుకున్నప్పుడు డోంట్ ట్రై టు బికమ్ అ సైంటిస్ట్. ఎందుకంటే దెర్ ఈస్ నో ఎండ్ టు అండర్స్టాండ్ దీస్ టాపిక్స్. ఈ టాపిక్స్ అనేవి చాలా చాలా టెక్నికల్ టాపిక్స్, అండ్ వీఆర్ గోయింగ్ టు అపియర్ ఇన్ ద జనరల్ స్టడీస్ పేపర్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. సో ఒక జనరల్ స్టడీస్ పేపర్కి కావాల్సినంత నాలెడ్జ్ మాత్రమే మనం ఇందులో నుంచి తీసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ప్రీవియస్ ఇయర్ ట్రెండ్. ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ చూసారనుకోండి, యూల్ అండర్స్టాండ్ అసలు ఇందులో నుంచి క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయి, ఏ ఛాన్స్ ఉంది రావడానికి అనేది అర్థమవుతుంది. సో డోంట్ ట్రై టు బికమ్ అ సైంటిస్ట్ ఇన్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ చాప్టర్స్. బేర్ మినిమం థింగ్స్ తెలుసుకొని మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసే రేంజ్లో ఉండాలి. సో అందుకే చదివేటప్పుడు కూడా యూ హ్యావ్ టు డ్రా లైన్, ఎంతవరకు చదవాలి ఎంతవరకు ఆపేసేయాలి అనేసి. లేకపోతే ఏమవుతుంది, బేసికల్లీ యూ జస్ట్ కీప్ ఇంకా డెప్త్లోకి వెళ్తూనే ఉంటారు, అండ్ దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ వెయిటింగ్ ఫర్ యూ బికాస్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ విచ్ హ్యాస్ టేకెన్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్. సో దాట్స్ మై సజెషన్. సో నౌ గెట్ స్టార్టెడ్. సో దానికోసం నేను హ్యావ్ జస్ట్ వాట్ ఐ డిడ్ వాస్ ప్రిలిమ్స్ 2018 అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూపిస్తాను మీకు, ఎలా వస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్, ఏంటి మన అప్రోచ్ అని చూడడానికి. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫెనామినా. Light is affected by gravity. The universe is constantly expanding. The universe is constantly expanding. And then matter warps its surrounding space and time. Which of the following is are the predictions of Albert Einstein's general theory of relativity, which is often discussed in the media. సో బేసికలీ మనకి ఈ ఏ కంటెక్స్ట్లో వచ్చిందంటే, ఆ ఇయర్ అండ్ డ్యూరింగ్ దట్ పీరియడ్ బ్లాక్ హోల్స్ అనేవి మనకు న్యూస్లో ఉండింది. బ్లాక్ హోల్స్ గురించి అండ్ ఎట్ ద సేమ్ టైం లైట్, మ్యాటర్ వార్పింగ్ ఇదంతా ఉంటుంది, అదొక పెద్ద సబ్జెక్ట్. అదంతా మనకు అవసరం లేదు. సో బేసికలీ ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్స్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ వర్క్. ఈ రోజుకి కూడా ఎన్నో అన్సాల్వ్ థింగ్స్ ఉన్నాయి అందులో. బట్ ఇదంతా మనం చదవాల్సిన అవసరం ఉందా? లేదు. సింపుల్గా ఏంటి ఆ థియరీ, ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా, ఒక లేమెన్ అర్థం చేసుకునే పాయింట్స్ ఏముంటాయి అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్. సో ఏంటవి? లైట్ ఈజ్ అఫెక్టెడ్ బై గ్రావిటీ, ఎస్. ద యూనివర్స్ ఈజ్ కాన్స్టెంట్లీ ఎక్స్పాండింగ్, ఆబ్వియస్లీ, ఎస్. మ్యాటర్ వార్ప్స్ ఇట్స్ సరౌండింగ్ స్పేస్ అండ్ టైమ్, ఎస్. సో ఆన్సర్ ఇస్ సింపుల్గా 1, 2 and 3. సో ఇందులో చూడండి, దో ద టాపిక్ ఈజ్ వెరీ వెరీ టెక్నికల్, మనకు అడిగే క్వశ్చన్స్ చూడండి, దే ఆర్ వెరీ వెరీ జనరల్ ఇన్ నేచర్. సో కాబట్టి డోంట్ ఫోకస్ టూ మచ్ on these things. Next, inkoka question to give an understanding. So recently scientists observed that the merger of giant black holes billions of light years away from the earth. What is the significance of this observation? So ekkado black holes light years away daggara merge avutunnai, black holes merger anedi jarigindi. So దాని వల్ల ఆ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఏంటని అడుగుతున్నారు. సో దే ఆర్ నాట్ ఆస్కింగ్ అస్ మర్జర్ ఎలా జరిగింది, దీని పక్కన ఉన్న దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, ఇదంతా కాదు మనం అడిగింది. సో అండ్ ఏంటది బేసికలీ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అంటే, దాంట్లో మనము గ్రావిటేషనల్ వేవ్స్ని అబ్జర్వ్ చేసాము, గ్రావిటేషనల్ వేవ్స్ డిటెక్టెడ్, యాజ్ సింపుల్ యాజ్ దిస్. సో ట్రస్ట్ మీ, అన్నెసరీగా డోంట్ గో టూ మచ్ ఇంటూ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆల్ దీస్ టాపిక్స్. బేసిక్ లెవెల్లో చూసుకుంటే సరిపోతుంది. సో విత్ దిస్ విల్ ప్రొసీడ్ ఫర్దర్. Now we'll be looking at the topic called as Lagrange points. So our discussion today is Lagrange points. So what are these Lagrange points? So basically just have a look at this. Clear ga chudandi andaru ikkada. So this is your sun, okay, and which is a important star, okay, and what is it emitting? Sunlight emit chestundi. And here is your earth. So earth and sun are two masses, two bodies which are present in the space. So basically ఎప్పుడైనా ఇలా టూ హ్యూజ్ మాసెస్
స్పేస్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బేసికల్లీ ఇప్పుడు ఇక్కడ మనకు సన్ ఉంది. ఇక్కడ మనకు ఎర్త్ ఉంది. సో, సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. సో, ఈ రెండిటి రిజల్ట్ అంటే ఏంటి? సన్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ 2 ఫైట్ చేస్తాయి ఇక్కడ. సో, దే విల్ నెగేట్ ఈచ్ అదర్. అంటే ఆ 2 కూడా క్యాన్సిల్ అయిపోయే పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం లాగ్రాంజ్ పాయింట్స్ అని పిలుస్తాము. సో, ఐ రిపీట్ ద పాయింట్ వన్స్ అగైన్ క్లియర్‌గా అర్థం చేసుకోండి. 2 మాసెస్ ఉన్నాయి. 2 బాడీస్ సన్ అండ్ ఎర్త్ ఇక్కడ ఈ కేస్‌లో ఎగ్జాంపుల్ స్పేస్‌లో. ఈ 2 బేసికల్లీ ఎప్పుడైనా గాని గ్రావిటేషనల్ ఫోర్స్, రిపెల్లింగ్ ఫోర్స్ ఉంటాయి. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ దాని రిపెల్లింగ్ ఫోర్సెస్ అనేవి అవి ఏదో ఒక డైరెక్షన్‌లో పనిచేసినప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందంటే బేసికల్లీ దే విల్ క్యాన్సిల్ ఔట్ ఈచ్ అదర్. అంటే ఆ క్యాన్సెలింగ్ ఔట్ అంటే ఫోర్స్ విల్ బి ఈక్వల్. ఒక సన్ ఫోర్స్, ఎర్త్ ఫోర్స్ 2 సేమ్ అవ్వడం వల్ల ఒక పాయింట్ వస్తుంది వేర్ బోత్ ద ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ అండ్ వీక్. ఆ పాయింట్‌ని మనం లాగ్రాంజ్ పాయింట్స్ అని పిలుస్తాము. సో, ఆ పాయింట్స్ అనేవి ఇక్కడ వీక్‌గా ఉండి స్టేబుల్‌గా ఉంటాయి కాబట్టి దీస్ పాయింట్స్ విల్ బి ద మోస్ట్ స్టేబుల్ పాయింట్స్. సో, ఇవి చాలా స్టేబుల్‌గా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టాటిక్‌గా ఉంటాయి. స్టేబుల్ అండ్ స్టాటిక్‌గా ఉండే సచ్ పాయింట్స్ ఆర్ కాల్డ్ యాస్ లాగ్రాంజ్ పాయింట్స్. అండ్ ఇప్పుడు ఎర్త్‌లో మనం ఉన్నాం కాబట్టి ఎర్త్‌కి మన దగ్గర ఉన్న లార్జెస్ట్ అనదర్ మాస్ ఈస్ ద సన్. సో, దీనికి మన ఎర్త్‌కి, సన్‌కి మధ్యలో వి హావ్ డిటెక్టెడ్ 5 సచ్ లాగ్రాంజ్ పాయింట్స్. దే ఆర్ రిప్రజెంటెడ్ బై ద టర్మినాలజీ L1, L2, L3, L4 అండ్ L5. సో, ఇలా మనకు 5 పాయింట్స్ ఉంటాయి. 5 లాగ్రాంజ్ పాయింట్స్. సో, now we'll try to understand what are they. So, లాగ్రాంజ్ పాయింట్స్ అంటే ఏంటి? దే ఆర్ పొజిషన్స్ ఇన్ ద స్పేస్‌లో ఉంటాయి ఆ పొజిషన్స్ అని చూసాం కదా మనం ఆల్రెడీ. వేర్ ద గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆఫ్ హౌ మెనీ బాడీస్? 2 బాడీస్ సిస్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ అండ్ ద ఎర్త్ ప్రొడ్యూస్ ఎన్హాన్స్డ్ రీజియన్స్ ఆఫ్ అట్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ రిపల్షన్. అట్రాక్షన్ అండ్ రిపల్షన్ 2 కూడా ఈక్వల్ అయిపోయాయి కాబట్టి ఏమవుతుంది ఇక్కడ బేసికల్లీ ఇట్ విల్ బికమ్ మోర్ స్టాటిక్‌గా మిగిలిపోతుంది. సో, వెన్ దే బికమ్ స్టాటిక్, ఎందుకు స్టాటిక్‌గా ఉంటాయంటే బేసికల్లీ 2 బాడీస్ ఈ కేస్‌లో మనం తీసుకుంది సన్ అండ్ ద ఎర్త్ ఉన్నాయి కదా! ఈ 2 కూడా ఫోర్స్ అనేది ఈక్వల్‌గా చూపిస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు బలవంతులు ఒకరినొకరు లాగినప్పుడు ఇద్దరికీ ఈక్వల్‌గా ఫోర్స్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది? స్టెబిలిటీ వస్తుంది. నైదర్ అటు పడరు, ఇటు పడరు. అదే విధంగా ఈ కేస్‌లో మనం చూసుకుంటే సన్ అండ్ ఎర్త్ కేస్‌లో కూడా అలా అవుతుందన్నమాట. సో, ఆ పాయింట్స్‌ని మనం లాగ్రాంజ్ పాయింట్స్ అని పిలుస్తాము. అయితే ఈ లాగ్రాంజ్ పాయింట్స్‌తో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు మనకు స్పేస్ క్రాఫ్ట్స్ ఎళ్తుంటాయి కదా! స్పేస్‌లోకి. సో, ఈ పాయింట్స్‌ని వి కెన్ యూజ్ ఇట్ టు పార్క్ దెమ్. ఎందుకు? అక్కడ మనకేంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉండదు కాబట్టి ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నడపాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ ఆపేస్తే పార్కింగ్ లాగా పడుంటుంది అక్కడ. ఎందుకు? బేసికల్లీ సన్ గాని, ఎర్త్ గాని దాన్ని లాగలేదు. ఎందుకు? గ్రావిటేషనల్ ఫోర్స్ అక్కడ ఆల్‌మోస్ట్ 0 అయిపోతుంది కాబట్టి. అండ్ దానివల్ల రెడ్యూస్ ద ఫ్యూయల్ కన్జంప్షన్ నీడెడ్ టు రిమైన్ ఇన్ ద పొజిషన్. సో, దీనివల్ల మనము లాగ్రాంజ్ పాయింట్స్‌ని ఏమని కూడా పిలవచ్చు అంటే ద పార్కింగ్ స్పేసెస్ ఆఫ్ ద స్పేస్. అండ్ హూ ఈస్ దిస్ లాగ్రాంజ్ పాయింట్స్ అనేవి ఇట్ ఈస్ నేమ్డ్ ఇన్ ద హానర్ ఆఫ్ అన్ ఇటాలియన్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్, నాట్ ఎ ఫిజిషియన్. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఫిజిసిస్ట్. సో, హి ఈస్ ఎ మ్యాథమెటిషియన్ జోసెఫీ లూయిస్ లాగ్రాంజ్. Italian French mathematician Joseph Louis Lagrange. So, how many points? There are 5 such Lagrangian points around the major bodies such as a planet or a star. So, అందులో ఇందాక మనం చూసిన డయాగ్రామ్‌లో అలా మనము వి హావ్ సీన్ 5 డిఫరెంట్ పాయింట్స్ ఫర్ ఎర్త్. అంటే ఏ బాడీకైనా గాని 5 ఉంటాయి. ఇందాక మనం చూసింది 5 పాయింట్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్. నెక్స్ట్ అందులో 3 ఆఫ్ దెమ్ లై అలాంగ్ ద లైన్ కనెక్టింగ్ ద లార్జర్ వాటర్ బాడీ. సో, ఇందాక మనం చూసినప్పుడు ఇది సన్ అండ్ ఇది ఎర్త్ అనుకున్నప్పుడు బేసికల్లీ L1, L2, L3. సో, ఇలా మనము ఒకే లైన్‌లో ఇది సన్, ఇది ఎర్త్ అనుకున్నప్పుడు వి హావ్ సీన్ దట్ L1 ఎక్కడుంది? L2 వెనకాలొచ్చింది. L3 ఇక్కడొచ్చింది. ఓకే. నౌ ఇక్కడున్న 5 లాగ్రాంజ్ పాయింట్స్‌లో బేసికల్లీ ఇట్ ఈస్ టు బి అండర్‌స్టూడ్ దట్ 3 అన్‌స్టేబుల్ పాయింట్స్ ఉంటాయి అండ్ 2 ఆర్
stable points. So this is very, very important point. Try to understand this. Out of the 5 Lagrange points, 3 are unstable and 2 are most stable. So unstable Lagrange points are labeled as L1, L2 and L3. They lie along the line connecting the two large masses. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో చూసుకుంటే కానీ మీరు ఇక్కడ, సో సింపుల్గా ఏంటి, బేసికల్లీ వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఈ కేసులో ఎర్త్ సన్ మధ్యలో మనకు యూ హ్యావ్ L1, L2 అండ్ L3. సో ఈ 3 bodies they are maintaining themselves on a straight line. So ఈ 3 points ni we call them as the unstable Lagrange points. Next you have 2 more points which are the stable points, which are labeled as L4 and L5. అవి ఎక్కడ ఉంటాయంటే they form the apex of 2 equilateral triangles that have the large masses at their vertices. అది మనం చూద్దాము. L4 ఏంటంటే leads the orbit of the earth and L5 follows the L4 point అన్నమాట. సో నా ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు ఒక కొత్త మిషన్ ఇండియా పెట్టబోతుంది విచ్ ఇస్ కాల్డ్ as ఆదిత్య L1 మిషన్. సో ఆ L1 అని ఎందుకంటామంటే L1 is a Lagrange point 1. సో ఈ L1 పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే బేసికలీ ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద సన్. ఎర్త్కి సన్కి మధ్యలో ఉంది కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, విల్ గెట్ అన్ అన్ఇంటరప్టెడ్ వ్యూ ఆఫ్ ద సన్. సో దానివల్ల ఏమవుతుంది, మనం అక్కడ ఏ శాటిలైట్ని పెట్టినా కానీ మనకు అన్ఇంటరప్టెడ్ వ్యూ ఆఫ్ ద సన్ వస్తుంది కాబట్టి మన ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఈజీగా కండక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ ఫ్రమ్ ద అకరెన్స్ ఆఫ్ ద ఎక్లిప్సెస్ అప్పుడు కూడా మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇండియాస్ ఆదిత్య శాటిలైట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ L1 పాయింట్. నెక్స్ట్ L2 విత్ ద ఎర్త్, మూన్ అండ్ సన్ బిహైండ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఆ స్పేస్ క్రాఫ్ట్ కెన్ గెట్ అ క్లియర్ వ్యూ ఆఫ్ డీప్ స్పేస్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఎర్త్ ఉంది, ఇక్కడ మనకు ఎర్త్ ఉంది కదా. సో ఇక్కడ L1 వస్తుంది, ఇక్కడ L2 వస్తుంది. సో L1 దేనికి కావాలి అంటే మనకు సన్కి మనం డైరెక్ట్గా చూడాలంటే L1 కావాలి. కానీ అదే L2 దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటే డీప్ స్పేస్ చూసుకోవడానికి మనం L2ని వాడుకోవచ్చు. నెక్స్ట్ L3 దేనికి వాడుకోవచ్చు, ఇట్ ఈస్ బిహైండ్ ద సన్ ఆపోజిట్ ద ఎర్త్స్ ఆర్బిట్. కాబట్టి దీన్ని ఇంకా మనం వాడుకోలేదు. సో దీని అంతా కూడా మనము ఆ ఫస్ట్ డయాగ్రామ్ చూసాం కదా, దాంతో రిలేట్ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ L4, L5 అనేవి స్టేబుల్ పాయింట్స్ అని చెప్పాము మనము. అండ్ దే లై అలాంగ్ ద ఎర్త్స్ ఆర్బిట్ అట్ 60 degree యాంగిల్లో ఉంటుంది. ఈ యాంగిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఇక్కడ కానీ చూసుకుంటే ఇది సన్ ఎర్త్ అనుకుంటే ఇక్కడ మనకు L4 అండ్ ఇక్కడ మనకు L5 వస్తుంది. ఎందుకు L4, L5 ఇక్కడ వస్తుందంటే బేసికలీ ఇక్కడ నుంచి ఇలా మనం ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ దిస్ ఈజ్ అనదర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో కాబట్టి 4th పాయింట్ అండ్ 5th పాయింట్ ఇక్కడ వస్తాయి. అండ్ ఇందాక మనం చూసాం కదా ఎన్ని డిగ్రీస్ అనుకున్నాము, 60 degrees. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, సో ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి ఎంత వస్తుంది యాంగిల్ ఇస్ 60 degrees. నెక్స్ట్ ఈ L4 అండ్ L5 దగ్గర బేసికల్లీ మనకు ఆస్ట్రాయిడ్స్ వస్తుంటాయి. స్పేస్లో తిరిగే రాక్స్ని మనం ఆస్ట్రాయిడ్స్ అంటాము, విచ్ ఆర్ ఆఫ్ వెరీ స్మాల్ సైజ్. వాటిని మనం ఇక్కడ ఏవైతే L4 అండ్ L5 దగ్గర వచ్చి డిపాజిట్ అవుతాయో దే ఆర్ కాల్డ్ యాజ్ ట్రోజన్స్. సో ఈవెన్ పిలుస్తాం వాటిని, దే ఆర్ కాల్డ్ యాజ్ ట్రోజన్స్. అండ్ ఇంతవరకు ఎర్త్స్ ఓన్లీ నోన్ ట్రోజన్ ఈస్ ఆస్ట్రాయిడ్ 2010 TK7. సో ఇది ఒక్కటే మనకి ఇంతవరకు ఎర్త్కు ఉన్న ఆస్ట్రాయిడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ ఎర్త్ బికాస్ ఆఫ్ ద Lagrange పాయింట్స్? ఇందాక మనం చూసినట్టు స్పేస్ క్రాఫ్ట్ని అక్కడ పార్క్ చేయొచ్చు, దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీస్ పాయింట్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు ద టైనీ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్. సో కాబట్టి ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ ఏమైనా స్పేస్ నుంచి మనం వస్తే, ఆస్ట్రాయిడ్ నుంచి వస్తే మనం అక్కడ ఉండి కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే బేసికలీ అవి కూలింగ్ పాయింట్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే బేసికలీ ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో Lagrange పాయింట్స్, అక్కడ మనకు అడిషనల్గా మనము ఫ్యూయల్ వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దే ఆర్ న్యాచురల్ కూలింగ్ పాయింట్స్ కాబట్టి అడిషనల్గా మన కూలెంట్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, L1, L2 హ్యాస్ ఎనార్మస్ బ్యాండ్ విడ్త్ ఓవర్ ద కన్వెన్షనల్ KA బ్యాండ్ రేడియో.
and the communication speeds are very high. Enormous bandwidth ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ స్పీడ్స్ హై ఉంటాయి కాబట్టి మనం అక్కడ శాటిలైట్ పంపించినా కానీ ఈజీగా మనం దాంతో కమ్యూనికేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఇందాక మనం అనుకున్నట్టు ఇవన్నీ కూడా మన పాయింట్స్. సో దిస్ ఈస్ వన్ బాడీ అండ్ దిస్ ఈస్ అనదర్ బాడీ. సో దీస్ ఆర్ ద లెగ్రేంజ్ పాయింట్స్. ఏంటవి? దిస్ ఈస్ L1, దిస్ ఈస్ L2 and this will be L3 and this will be L4 and this will be L5. సో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో we call them as a parking spaces of the space. సో now coming to the important part of the discussion. సో లెగ్రేంజ్ పాయింట్స్ గురించి అసలు మనం ఎందుకు చదవాల్సి వచ్చిందంటే బేసికలీ ఇండియా ఈజ్ లాంచింగ్ అ శాటిలైట్ విచ్ ఈస్ కాల్డ్ as ద ఆదిత్య L1 మిషన్. సో ఆదిత్య ఈజ్ నథింగ్ బట్ ఇన్ తెలుగులో ఏంటి బేసికలీ సన్. సో సన్కి సంబంధించిన మిషన్ ఇది. సో ఇస్రో రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటంటే ఆదిత్య L1 మిషన్ విల్ బి లాంచ్డ్ ఇన్ 2021 అబౌట్ PSLV XL అనే రాకెట్. PSLVలో మనకు రాకెట్స్ టైప్స్ ఉంటాయి కదా, PSLV, GSLV. సో PSLV XL వాడి దాన్ని పంపిస్తున్నారు. అండ్ దిస్ మిషన్ విల్ బి సిమిలర్ టు ద నాసాస్ పార్కర్ సోలార్ ప్రోబ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So it is similar to the NASA's Parker solar probe, and most importantly this is India's first solar mission. India's first solar mission. And ఇప్పుడు మనం దీన్ని ఆదిత్య L1 మిషన్ అని పిలుస్తున్నాము. ప్రీవియస్లీ ఇట్ వాజ్ నేమ్డ్ as ఆదిత్య 1 మిషన్. సో ఆదిత్య L1 మిషన్లో వాట్ ఈస్ దిస్ L1 అంటే ఇట్ ఈస్ అ లాగ్రేంజ్ 1 పాయింట్. సో ఏంటి? సో ఇప్పటికీ అది ఆబ్వియస్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ శాటిలైట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏ పొజిషన్లో పెట్టబోతున్నాం అంటే L1 పొజిషన్లో. అది ఎక్కడుంది? ఈ స్పేస్లో చూడండి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద L1 పొజిషన్. దిస్ ఈస్ సన్ అండ్ దిస్ ఈస్ ఎర్త్. L1లో ఇది పెట్టబోతున్నాం అండ్ దిస్ ఈస్ L2, L3, L4, L5. ఓకే, నెక్స్ట్. సో it will be India's first satellite to study the sun, and ఆ వెయిట్ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 1500 kgs. And it will be inserted in a halo orbit around the L1 point. ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి, నాట్ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ టర్మ్ ఈజ్ ఇంపార్టెంట్. L1 పాయింట్లో మనం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. అండ్ ఇది ఎంత దూరం ఉందంటే ఆల్మోస్ట్ 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్ ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద మిషన్? ఆ ఎయిమ్ ఆఫ్ ద మిషన్ ఏంటి? టు స్టడీ ద సన్ ఫ్రమ్ అ హాలో ఆర్బిట్ అరౌండ్ ద సన్ ఎర్త్ లెగ్రేంజియన్ పాయింట్ నెంబర్ 1. సో అందుకు వి కాల్ ఇట్ as L1. నెక్స్ట్, అండ్ ఇవన్నీ కూడా మనము ఎందుకు L1లో పెట్టబోతున్నాము అంటే బేసికలీ దీస్ పేలోడ్స్ హ్యావ్ టు బి ప్లేస్డ్ అవుట్ సైడ్ ద ఇంటర్ఫిరెన్స్ ఫ్రమ్ ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇనిషియల్గా ఏమనుకున్నారంటే దీన్ని ఎర్త్ యొక్క పోలార్ ఆర్బిట్లో కానీ లో ఎర్త్ ఆర్బిట్లో కానీ దీన్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. బట్ అగైన్ ఇది L1లో ఎందుకు పెడుతున్నామంటే ఒకవేళ ఎర్త్ ఆర్బిట్లో పెడితే అక్కడ ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాన్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు L1 పాయింట్లో పెడుతున్నాము. Next, it has been designed and will be built in collaboration between ISRO and various Indian research institutes. So ISRO ఒక్కటి కాదు, వేరియస్ ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా హెల్ప్ చేస్తున్నాయి దీనికోసం. అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అనేది చూద్దాం మనము. ఇట్ ఈస్ టు స్టడీ ద సన్స్ అవుటర్ మోస్ట్ లేయర్స్. ఏంటది? ద కరోనా అండ్ ద క్రోమోస్పియర్స్, అండ్ టు కలెక్ట్ డేటా అబౌట్ ద కరోనల్ మాస్ ఎజెక్షన్ which will also yield information for space weather prediction. So basically what is the objective of L1 mission అంటే outermost layers of the sun ని చదవడానికి, కరోనా, క్రోమోస్పియర్ అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్ గురించి చూడడానికి. we'll understand these terms in the coming discussion. నెక్స్ట్, దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్, వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్? అసలు ఎందుకు ఇది చేయాల్సి వస్తుందంటే బేసికలీ ఇక్కడ నుంచి తీసుకున్న డేటా విల్ బి ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్ ఇన్ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ సోలార్ స్టార్మ్స్. సోలార్ స్టార్మ్స్ అనే దానికి మనకి ఇంతవరకు దాని ఆరిజిన్కి వేరియస్ థియరీస్ ఉన్నాయి. సో L1 మిషన్ ఆర్ ద ఆదిత్య మిషన్ దాని ఫైండింగ్స్ నుంచి సోలార్ స్టార్మ్స్ ఎందుకు అవుతున్నాయి అనే దానికి బేసికలీ ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో కన్సిడరింగ్ హౌ ద స్టార్మ్స్ ఎవాల్వ్ అండ్ వై పాత్ అండ్ వాట్ పాత్ దే టేక్ త్రూ ద ఇంటర్ప్లానెటరీ స్పేస్ ఫ్రమ్ ద సన్ టు ద ఎర్త్. సో బేసికలీ ఆ సోలార్ స్టార్మ్స్ అనేవి ఇక్కడ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి, అవి ఏ పాత్లో వెళ్ళబోతున్నాయి అని తెలుసుకోవడానికి ఇది మనకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ ద శాటిలైట్. ఇందాక మనం అనుకున్నట్టు ఇట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద హాలో ఆర్బిట్ అరౌండ్ ద L1 పాయింట్ ఆఫ్ ద సన్ ఎర్త్ సిస్టమ్. Very importantly, till now only US, Germany, European Space Agency had solar missions. So now India is a fourth country. So India is a fourth country to have such a solar mission.
So this image is just to give you an understanding. So this is going to be the Aditya satellite. ఈ satellite ని ఇక్కడ L1 point లో పెట్టేసి it will be directly reading or it will be observing the sun. Now see ఈ డిస్కషన్స్ కొంచెం నేను లెంతీగా చేస్తున్నాను, ఎందుకంటే బేసికలీ కొంచెం కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ ఇవ్వడానికి. బేసికలీ యూపీఎస్సీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ దెర్ ఇస్ అ టాపిక్, ఇప్పుడు ఆదిత్య L1 మిషన్ వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు సన్. కాబట్టి ఇందులో ఈ ఆదిత్య L1 మిషన్ గురించి అందరూ చదువుతారు. బట్ యూపీఎస్సీ ఏం చేస్తుంది, ఇట్ గోస్ వన్ స్టెప్ అహెడ్. ఇది ఏ మిషన్, సోలార్ ఆర్ సన్కి సంబంధించిన మిషన్ కాబట్టి ఇట్ మే ఆస్క్ అస్ అ క్వశ్చన్ ఆన్ సన్. సన్ ఏంటి, సన్లో ఏముంటాయి కాంపోనెంట్స్ అనేది అలా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ హౌ యూపీఎస్సీ సైక్ అనేది అట్లా ఉంటుంది. కాబట్టి సో నేను దానికోసం ఇలా ఒక టాపిక్ ప్రిపేర్ చేశాను, ఏంటంటే వాట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ ద సన్. ప్రాబ్లీ మనం ఎప్పుడు కూడా అనుకోకపోయి ఉండొచ్చు స్ట్రక్చర్ ఆఫ్ ద సన్ ఏముండొచ్చు అనేసి. సో వీ మస్ట్ హ్యావ్ ఆల్వేస్ ఓన్లీ అండర్స్టూడ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. సో అందుకు ఐ హ్యావ్ గివెన్ యూ అ డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఆర్ ఎ స్మాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సన్. సో అందుకు కొంచెం టాపిక్స్ అనేవి కొంచెం ఎలాబరేట్గా అవుతున్నాయి. సో ప్లీజ్ బేర్ విత్ మీ. సో స్ట్రక్చర్ ఆఫ్ ద సన్ ఏంటి, ఫస్ట్ ద ఇన్నర్ పార్ట్. ద ఇన్నర్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కోర్, అండ్ దాని తర్వాత ఉన్న సెకండ్ లేయర్ ఈస్ కాల్డ్ యాజ్ ద రేడియేటివ్ జోన్, అండ్ ద థర్డ్ జోన్ ఈస్ కాల్డ్ యాజ్ ద కన్వెక్టివ్ జోన్. కోర్, రేడియేటివ్ జోన్, కన్వెక్టివ్ జోన్. అండ్ దాని తర్వాత ఇఫ్ యూ లుక్ ఫర్దర్ చూస్తే ఇక్కడున్న ఈ డార్క్ స్పాట్స్ ఉన్నాయి కదండి, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద సన్ స్పాట్. అండ్ కమింగ్ అవుట్ పైన ఉన్న లేయర్ని మనం వి కాల్ ఇట్ యాజ్ ద ఫోటోస్పియర్, అండ్ దానిపైన ఉన్న అల్టిమేట్ లేయర్ ఇస్ కాల్డ్ యాజ్ ద క్రోమోస్పియర్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు దిస్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ ద సన్. ఇక్కడ నుంచి వచ్చే ఈ వేడి వల్ల, టెంపరేచర్ వల్ల బేసికలీ దీని చుట్టూ ఇంకొక ఇలా ఒక రీజన్ అనేది ఫామ్ అవుతుంది. మనం దూరం నుంచి చూసినప్పుడు కనిపిస్తుంది. అది మనకి ఎలా ఉంటుందంటే ఒక క్రౌన్ లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది, ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ క్రౌన్. సో ఈ క్రౌన్ని వి కాల్ ఇట్ యాజ్ కరోనా. అండ్ దీన్ని మీరు కరోనా వైరస్తో దీన్ని పోల్చొద్దండి, బట్ అగైన్ ద నేమ్ కరోనా అంటే ఏంటంటే క్రౌన్. సో కరోనా వైరస్ అనే నేమ్ కూడా ఎలా వచ్చిందంటే ఇట్ రిజెంబుల్స్ ద కరోనా ఆఫ్ ద సన్. సో కరోనా అంటే సింపుల్ క్రౌన్. సో మనం చూసుకుంటే కరోనా వైరస్ కూడా ఎలా ఉంటుంది, ఇలా కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంటుంది కదా. సో ఇది కూడా ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద క్రౌన్ ఆన్ ద వైరస్. సో అందుకు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కరోనా. నెక్స్ట్ దీని నుంచి వచ్చే విండ్ ఆర్ ఇక్కడ నుంచి వెళ్ళే మనం రేడియేషన్ ఏమంటామంటే సోలార్ విండ్స్ అని పిలుస్తాము. అండ్ ఇక్కడ నుంచి వచ్చే వేడిని మనం ఏమంటాం, సోలార్ ఫ్లేర్స్ అంటాం అనమాట. ఆ హీట్ ఏదైతే జనరేట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సోలార్ ఫ్లేర్స్. సో దీస్ ఆర్ ద వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సన్. సో టు గివ్ యూ అ స్మాల్ అండర్స్టాండింగ్, జస్ట్ ఒకసారి చూడండి ఇదంతే. సో ఏంటి, ద ఫస్ట్ లేయర్ ఇస్ కాల్డ్ యాజ్ కోర్, రేడియేటివ్ జోన్, convective zone, photosphere, chromosphere, corona, sunspots, and solar flare. See, frankly speaking, you need not to go into the depths of all this. ఎందుకంటే అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇలా చదువుకుంటూ పోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో దెర్ ఈస్ నో ఎండ్. కాబట్టి స్టాప్ సమ్వేర్. సో ఆబ్వియస్గా ఇప్పుడు చూడండి, కొన్ని థింగ్స్ మనం ఇందాక అనుకున్నాం. ఫ్లేర్ అంటే ఏంటి, బేసికలీ వేడి. సన్ స్పాట్స్ అంటే, సో దోస్ ఆర్ స్మాలర్ స్పాట్స్ ఇలా ఉంటాయి సన్లో, ఎక్కడైతే హీట్ అండ్ కోల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కరోనా అంటే ఏంటి, బేసికలీ క్రౌన్ అండ్ లాటిన్ సబ్జెక్ట్ అనమాట, క్రౌన్. సో అది దాని అట్మాస్ఫియర్ని, సన్ అట్మాస్ఫియర్ని ఇండికేట్ చేస్తుంది. సో అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి చూడండి, కోర్ అంటే ఏంటి, ద సెంటర్ ఆఫ్ ద సన్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ 25% ఆఫ్ ఇట్స్ రేడియస్. నెక్స్ట్ ఈస్ ద రేడియేటివ్ జోన్, ద సెక్షన్ ఇమ్మీడియట్లీ సరౌండింగ్ ద కోర్ విచ్ కంప్రైజెస్ ఆల్మోస్ట్ 45% ఆఫ్ ద రేడియస్. Convective zone, the third zone, outermost ring of the sun which is almost 30%. Next దానిపైన ఏమున్నాయి, బేసికలీ ఫోటోస్పియర్ ఉంది. ఫోటోస్పియర్ అంటే ద ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద సన్స్ అట్మాస్ఫియర్. సో ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఈస్ అవుట్ సైడ్ ద ఎర్త్, అవుట్ సైడ్ ద సన్, సారీ. సో సన్ ఇలా ఉన్నప్పుడు బేసికలీ దాని బయట అట్మాస్ఫియర్ వస్తుంది కదండి, బికాస్ ఆఫ్ ద హీట్. సో ఆ అట్మాస్ఫియర్లో వేరియస్ కాంపోనెంట్స్ తీసుకుంటే ద ఫస్ట్ కాంపోనెంట్ ఇస్ ఫోటోస్పియర్, అది మనం చూసే కాంపోనెంట్. సెకండ్ ఈస్ కాల్డ్ as chromosphere, the area between the photosphere and the corona which is hotter than the photosphere. And the last one is called as corona, and you have to understand that corona is the hottest outermost layer extending outward several million miles from the chromosphere. So for us, a simple understanding now is that
ఇలా మనం సన్ తీసుకుంటే బేసికల్లీ గోయింగ్ అవుట్వర్డ్స్ మనకు వేరియస్ రీజన్స్ అనేవి వస్తాయి. యూ స్టార్ట్ విత్ we can start with saying that the first one is called as the core, second is called as a radiative zone, third is called as a convective zone, next is called as the photosphere, the next is called as a photosphere, chromosphere and corona. Corona is the outermost layer which is the extremely hot outermost layer అని దాన్ని కరోనా అని పిలుస్తాం మనం. నెక్స్ట్ విల్ లుక్ ఎట్ ద క్వశ్చన్స్. సో ఇక్కడ లుకింగ్ ఎట్ ద క్వశ్చన్స్ యూ కెన్ సీ ఇది మోర్ ఆఫ్ ఎస్ ప్రిలిమ్స్ టాపిక్ అవుతుంది. ఇందులో నుంచి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అ మెయిన్స్ క్వశ్చన్. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ఆర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆదిత్య సోలార్ మిషన్. సి మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టాపిక్ విన్నారు కదా, సో ఇక్కడ మీరు పాజ్ చేసుకొని ఒక్కసారి ఈ పాయింట్లో పాజ్ చేసుకొని ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చదివి మీరు ఒక ఆన్సర్ అనుకోండి. ఆన్సర్ అనుకొని దాని తర్వాత నేను చెప్పిన తర్వాత మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆదిత్య మిషన్. ఇట్ వాస్ డిజైన్డ్ బై ఇస్రో అలోన్. వాజ్ ఇట్ డిజైన్డ్ ఓన్లీ బై ఇస్రో అలోన్? విచ్ ఈస్ రాంగ్. ఎందుకు? ఇస్రోతో పాటు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా వర్క్ చేస్తున్నాయని మనం ఇందాక చూసాం. నెక్స్ట్, it will be placed on the Lagrangian point 2. Is it true? Which is wrong. Enduku? It is placed in Lagrangian point 1, that is L1, and its main objective is to study solar flare and corona. True or false? Which is true. India is the second nation after USA. India is the second nation after USA to have a solar mission. True or false? Which is false, because India is the fourth nation. So ఈ కేసులో ట్రూ ఎన్ని? థర్డ్ ఈస్ ట్రూ, 1, 2 and 4 is false. Now look at the question. Did I ask which of the following is correct or incorrect? Which of the following are not correct? So answer will be 1, 2 and 4 are not correct, which is C for Calcutta. 1, 2 and 4 are not correct. So now you can verify the question. సో మీరు ఇందాక పాజ్ చేసుకొని మీరు అనుకున్న క్వశ్చన్కి ఇప్పుడు నేను అనుకున్న ఆన్సర్కి ఒకసారి వెరిఫై చేసుకోండి అండ్ ట్రై టు అండర్స్టాండ్ మీరు ఎక్కడ తప్పు చేశారో చూసుకోండి. And next question is, consider the following statements about the Lagrangian points. These are the points in space that exist between two large water bodies. So మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కూడా పాజ్ చేసుకొని ఒకసారి మీ క్వశ్చన్ అర్థం చేసుకొని మీ ఆన్సర్ ఒకటి పెట్టుకోండి. దాని తర్వాత నేను చెప్పిన తర్వాత నా ఆన్సర్తో వెరిఫై చేసుకోండి. So these are the points in space that exist between two large bodies. True. And there are 5 such identified points in the space now around each బాడీకి మనకు 5 పాయింట్స్ ఉంటాయని మనం అనుకున్నాం ఇందాకే. అండ్ అవుట్ ఆఫ్ ద 5, హౌ మెనీ ఆర్ స్టేబుల్ అండ్ హౌ మెనీ ఆర్ అన్స్టేబుల్? 2 are స్టేబుల్ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్స్టేబుల్. స్టేబుల్గా ఉన్న పాయింట్స్ ఏంటండి? L4, L5. అన్స్టేబుల్ ఉన్నాయి 1, 2 and 3. సో 1, 2, 3 ఆర్ రైట్. సో నా వెరిఫై, మీ ఆన్సర్ ఇక్కడ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈస్, అరేంజ్ ద లేయర్స్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ ఇన్సైడ్ టువర్డ్స్ ద అవుట్ సైడ్. సో మనం ఇలా సన్ తీసుకుంటే లోపల నుంచి బయటకు వెళ్తున్న ఇది అరేంజ్మెంట్ చేయమని చెప్తున్నాను ఇక్కడ. సో మీరు మళ్ళీ పాజ్ చేసుకుని క్వశ్చన్ చదివి క్లియర్గా కమ్అట్ విత్ అన్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఇక్కడ మనకు 4 పార్ట్స్ ఇచ్చాను: కరోనా, సోలార్ ఫ్లేర్స్, కోర్, ఫోటోస్పియర్. సో జస్ట్ మనము అనుకుందాము, ఇప్పుడు లెట్స్ సే ఇది ఎర్త్ అనుకుంటే, ఇది సన్ అనుకుంటే ఫస్ట్ ఉండేది ఏంటంటే లోపల కోర్, విచ్ ఈస్ పాయింట్ నెంబర్ 3. సో ఫస్ట్ ఏం రావాలి? 3 రావాలి కాబట్టి ఇది రాంగ్, ఇది రాంగ్. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? ఫస్ట్ కోర్ వస్తుంది. కోర్ తర్వాత మనకి ఏం రావాలండి? కోర్ తర్వాత ఫోటోస్పియర్ వస్తుంది. కోర్ తర్వాత మనకి ఇక్కడ ఫోటోస్పియర్ వస్తుంది. అట్మాస్ఫియర్లో ఫోటోస్పియర్ ఈస్ 4. సో ఫస్ట్ 3, సెకండ్ 4 రావాలి. ఏంటి? 3, 4. సో ఒకటే ఆప్షన్ ఉంది, విచ్ ఈస్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏం రావాలి? నెక్స్ట్ ఈస్ కరోనా అండ్ ద లాస్ట్ వన్ ఈస్ సోలార్ ఫ్లేర్స్. సోలార్ ఫ్లేర్స్ అంటే బయటికి వెళ్ళే హీట్ ఈస్ కాల్డ్ as సోలార్ ఫ్లేర్స్. సో ఆన్సర్ ఈస్ 3, 4, 1, 2. సో మళ్ళీ మీరు దీన్ని ఇట్లా వెరిఫై చేసుకోండి మీ ఆన్సర్తో. సో గైస్, హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. సో మళ్ళీ చెప్తున్నాను, దీస్ వీడియోస్ ఆర్ అ బిట్ లెంతీ ఇన్ నేచర్, ఎందుకంటే టు గివ్ అ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ అండ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. అండ్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ హౌ డిడ్ యూ ఫైండ్ దీస్ వీడియోస్, ఎలా అనిపించిందో మీకు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీవన్, మీరు 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత పోస్ట్ యువర్ స్కోర్స్ అండ్
ఒకసారి రివైజ్ చేయండి ఇఫ్ యూ రిక్వైర్ ఎనీథింగ్. అండ్ ఆల్సో వన్ స్మాల్ రిక్వెస్ట్, ఇఫ్ యూ ఫీల్ నేను మేడం గానీ ఏదైనా టాపిక్స్ మిస్ చేసాం అనిపించి విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద అప్కమింగ్ ప్రిలిమ్స్ అంటే ప్లీజ్ లెట్ us know in the comment section. Thank you. Have a wonderful day.